హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎవరెవరైతే తెలంగాణలో కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఓకేనా, మీ ఇద్దరికి కలిపి మనకి ఈ వీడియో అండి. ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట, ఓకేనా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఓకే. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ క్వశ్చన్స్ అనేవి, ఓకేనా, మొత్తం మనకు 31 క్వశ్చన్స్ అండి, ఓకేనా. 31 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ వీడియోలో చేయబోతున్నాను అనమాట, రైట్. కోర్టు జాబ్స్కి సంబంధించి అయితే ఇది ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 5 లాగా, ఓకేనా. తెలంగాణ కోర్టు జాబ్స్ అనేవి మనకు త్వరలోనే ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు అండి. ఈ జూన్ ఎండింగ్ కానీ లేకపోతే జూలై స్టార్టింగ్లో కానీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. సో కాబట్టి ఈ నేపథ్యంలో మీకు ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ క్లాస్ 4 వరకు కంప్లీట్ చేశాము. ఇది మీకు తెలంగాణ కోర్టు జాబ్ సంబంధించి క్లాస్ 5 ఎక్స్ప్లెనేషన్ అనమాట, ఓకేనా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేస్తాడు. ఆ వర్డ్ ఏమవుతుంది, నౌన్ అవుద్దా, ప్రనౌన్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా, ప్రిపోజిషన్ అవుద్దా, ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట, రైట్. ఇది ప్యారలల్గా తెలంగాణ టెట్లో కూడా ఈ మోడల్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాబట్టి తెలంగాణ టెట్ వాళ్ళు కూడా ఈ వీడియోని క్లియర్గా చూడండి, ఓకేనా. కాన్సెప్ట్స్ అనేవి మీకు అర్థమవుతాయి, ఓకే, రైట్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఓకేనా. మీకు అది తెలిసిందే అండి. ఒకవేళ కోర్టు జాబ్స్ కోర్సు తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు 1 మంత్ కోర్స్ అవైలబుల్గా ఉంది, 2 మంత్స్ కోర్స్ అవైలబుల్గా ఉంది అండి, ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత హైకోర్టు కోర్సెస్లో ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి, ఓకేనా. అక్కడ ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకే. మన బుక్ కూడా అవైలబుల్గా ఉంది నాన్న. మన బుక్ కావాలనుకుంటే బుక్ కూడా తీసుకోవచ్చు అండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్ అడగండి, మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు, ఓకే. ఇక టెట్ డిఎస్సి కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లేట్ చేయకుండా మనమైతే ఈ క్వశ్చన్స్లోకి వెళ్దాం, ఓకే, రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ ఇది కోర్టు జాబ్స్ వాళ్ళ క్లాసు, తెలంగాణ టెట్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో మీకు కూడా మేము ఇస్తున్నాం అనమాట, ఓకేనా, రైట్. చూడండి, మీరు కూడా చూడండి, రైట్. ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చాడంటే హానెస్టీ, ఓకేనా. హానెస్టీ ఈజ్ ఏ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్ ట్రైట్, ఓకేనా. హానెస్టీ ఈజ్ ఏ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్ ట్రైట్ అనమాట, రైట్. ఈ సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో హానెస్టీని అండర్లైన్ చేశాడు, హానెస్టీ అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసి పార్ట్ ఆఫ్ స్పీచ్, వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఆనెస్టీ, ఆనెస్టీ అనేది ఏమవుద్ది అని అడుగుతున్నాడు, అంతే. చూడండి, ఇక్కడ ఈజ్ అనేది మనకు వెర్బే కదా, ఈజ్ అనేది వెర్బే కదా. వెర్బ్ ముందు ఒకటే వర్డ్ ఉందనుకోండి, అది కంపల్సరీ మనకు సబ్జెక్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. వెర్బ్ ముందు ఒకటే వర్డ్ ఉంటే, ఓకేనా, ఈ సెంటెన్స్ అనేది ఆనెస్టీ గురించి మాట్లాడుతుంది కాబట్టి సెంటెన్స్ దేని గురించి అయితే మాట్లాడుతుందో అది మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఆనెస్టీ అనేది ఏంటిది ఇక్కడ మనకు సబ్జెక్ట్ అనమాట, రైట్. మరి సబ్జెక్ట్ అంటే ఏమేం కావచ్చు నాన్న, సబ్జెక్ట్ అంటే మనకు ఏమేం కావచ్చు, నౌన్ కావచ్చు లేదంటే ప్రనౌన్ కావచ్చు. సబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు, ప్రనౌన్ కావచ్చు. అది ఎట్లా ప్రనౌన్ కాదు కాబట్టి కంపల్సరీ ఏమవుతుంది మనకు, అది నౌన్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ వస్తుంది, నౌన్ అవుతుంది అనమాట, ఓకేనా. అది నెక్స్ట్, రైట్. చూడండి, ఇక్కడ మిగతా కూడా చెప్తా చూడండి. మీకు ఈజ్ అనేది హెల్పింగ్ వర్బు. ఆర్టికల్ ఇచ్చాడు కదా, చూడండి, ఆర్టికల్ ఇచ్చినప్పుడు ఆర్టికల్ తోటి ఎండింగ్లో ఉండేది నౌన్ అండి. ట్రైట్ అనేది నౌన్, ఇక్కడ క్యారెక్టరిస్టిక్ అనేది అడ్జెక్టివే, ఓకేనా. సో డిజైరబుల్ కూడా అడ్జెక్టివే అనమాట. డిజైరబుల్ ఏబిఎల్ఈ తోటి ఎండ్ అయింది కదా, ఏబిఎల్ఈ తోటి ఎండ్ అయింది కాబట్టి అది కూడా మనకి ఏమవుతుంది, అడ్జెక్టివే అవుతుంది అండి, రైట్. నెక్స్ట్ ఏయాన్లను మనం ఏమంటాం, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దాని ఏమంటాం మనము, డెఫినెట్ ఆర్టికల్ అంటాం, ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టామ్ అప్రూటెడ్ ద 8 foot ట్రీ. స్టామ్ అంటే పెద్ద గాలి అనమాట. గాలి అనేది ఏం చేసిందంటే 8 foot ట్రీని, అంటే సో 8 feet ఉన్న ట్రీని ఏం చేసింది అంటే అప్రూటెడ్, మొత్తం తీసి పడేసింది అని, ఓకేనా. అది బట్ ఇక్కడ మనకు ద స్టామ్ ఇక్కడ 8 footని అండర్లైన్ చేశాడు అండి. ఇది ఏమవుద్ది అంటుండు, చాలా సింపుల్. ట్రీ అనేది మనకి ఇక్కడ నౌన్ కదా, ఇక్కడ దా అనేది ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఒకటే వర్డ్ వచ్చింది అనుకోండి, ఆర్టికల్కు నౌన్కి మధ్యలో ఒకటే వర్డ్ వస్తే అది కంపల్సరీ మనకు అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది మనకు, అది అడ్జెక్టివ్ అవుతుంది అండి, ఓకేనా. ఎలాంటి ట్రీనో చెప్తుండు, అంటే నౌన్ని మోడిఫై చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ మోడిఫై చేసేదాన్ని ఏమంటాం మనము, అడ్జెక్టివ్ అంటాం. కాబట్టి 8 foot అనేది ఏమవుతుంది అక్కడ, అడ్జెక్టివ్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. ఇక మనకు దా అనేది డెఫినెట్ ఆర్టికల్, ఇక్కడ స్టామ్ అనేది ఏంటిది, నౌన్, ఓకేనా. ఎందుకంటే వెర్బ్ ఇక్కడ ఉంది, అప్రూటెడ్ అనేది మనకు వెర్బ్, ఓకేనా. దా అనేది మళ్ళీ డెఫినెట్ ఆర్టికలే, ఓకే, రైట్. నెక్స్ట్ వన్, రైట్. చూడండి, ఇక్కడ మనకు మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎగ్జైటెడ్
చూడండి ఇక్కడ ఆర్. ఓకేనా, ఆర్ అనేది మనకి ఏంటిదండి, ఆర్ అనేది ఏమవుతుందండి, వెర్బ్, ఎస్పెషల్లీ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఓకేనా, అదైతే మనకు వెర్బే కదా, కాబట్టి మనకు సో నౌన్ కాదు, ప్రిపోజిషన్ కాదు, ప్రొనౌన్ కాదు, ఏమొస్తుంది మనకు వెర్బ్. మెనీ స్టూడెంట్స్ అనేది మళ్ళీ మనకు నౌనే అవుతుంది. ఓకేనా, మెనీ అనేది అడ్జెక్టివ్, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చెప్తుంది. మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎగ్జైటెడ్. ఓకేనా, ఎగ్జైట్ అయ్యారు, ఇది మనకు వెర్బ్. ఆర్ అనేది ఏమో హెల్పింగ్ వర్బ్, ఎగ్జైటెడ్ అనేది ఏమో మెయిన్ వర్బ్. అబౌట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ద క్లాస్ ట్రిప్ అన్నమాట, ట్రిప్ అనేది నౌన్, ఇక్కడ క్లాస్ అనేది అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది. ఓకేనా, సో క్లాస్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వచ్చింది కాబట్టి క్లాస్ అనేది అక్కడ అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ వన్. సోఫియా sang ద సోలో పర్ఫెక్ట్లీ. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు ఇక్కడ సోలో కాదు సాంగ్ అని పెట్టుకోండి. సోఫియా sang ద సాంగ్ పర్ఫెక్ట్లీ. ఓకేనా, సో సోఫియా ఏం చేసిందంటే ఒక సాంగ్ని పాడిందట, పర్ఫెక్ట్గా పాడిందట. పర్ఫెక్ట్లీ అండర్లైన్ చేశాడు. ఓకేనా, చూడండి సోఫియా అనేది నౌన్, శాంగ్ అనేది ఏంటిది, వీటు, వెర్బ్. సింగ్, శాంగ్, శాంగ్ అనేది ఇక్కడ వీటు. ఏం పాడింది, సాంగ్ పాడింది, సాంగ్ అనేది నౌన్. అయితే పర్ఫెక్ట్లీ, ఇక్కడ పర్ఫెక్ట్లీ అనేది ఏం చేస్తుంది, ఎలా పాడిందో చెప్తుంది. ఓకేనా, సోఫియా sang ద సాంగ్ పర్ఫెక్ట్లీ. పర్ఫెక్ట్లీ అంటే సో పాడింది, చాలా పర్ఫెక్ట్గా పాడింది అని. కాబట్టి ఇక్కడ మనకు పర్ఫెక్ట్లీ అనేది వెర్బ్ని మోడిఫై చేస్తుంది అనమాట, రైట్. మరి వెర్బ్ని మోడిఫై చేసేదాన్ని మనం ఏమంటాం చెప్పండి, యాడ్ వర్బ్ అంటాం. కాబట్టి సో అండర్లైన్ చేసిన వర్డ్ ఏమవుతుంది, యాడ్ వర్బ్ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి యాడ్ వర్బ్ అంటే ఓన్లీ వెర్బ్నే కాదు, చెప్తే చూడండి క్లియర్గా. నౌన్ని ప్రొనౌన్ని మోడిఫై చేసేదేమో అడ్జెక్టివ్, అదేవిధంగా ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేసేది యాడ్ వర్బ్, ఒక వెర్బ్ని మోడిఫై చేసేది యాడ్ వర్బే, ఒక యాడ్ వర్బ్ని మోడిఫై చేసేది కూడా యాడ్ వర్బే అనమాట. ఓకేనా, నౌన్ని మోడిఫై చేసేది, ప్రొనౌన్ని మోడిఫై చేసేది ఏమో అడ్జెక్టివ్. అదే ఒక అడ్జెక్టివ్నే మోడిఫై చేసింది అనుకోండి, దాన్ని యాడ్ వర్బ్ అంటాం. ఒక వెర్బ్ని మోడిఫై చేసింది అనుకోండి, దాన్ని కూడా యాడ్ వర్బే అంటాం. ఒక యాడ్ వర్బ్ని మోడిఫై చేసేదాన్ని కూడా యాడ్ వర్బే అంటాం. ఓకేనా, అది ఇక్కడ శాంగ్ని మోడిఫై చేస్తుంది, అది వెర్బ్ని మోడిఫై చేస్తుంది, సో యాడ్ వర్బ్. 5th క్వశ్చన్. ఐ మస్ట్ క్లీన్ మై రూమ్ బిఫోర్ సో గోయింగ్ టు ద పార్క్. చూడండి ఇక్కడ మనకు ఐ మస్ట్ క్లీన్ మై రూమ్ బిఫోర్ గోయింగ్ టు ద పార్క్ని అండర్లైన్ చేశాడు. ఇక్కడ దాని ఆర్టికల్ ఉందా లేదా, ఇక్కడ దాని ఆర్టికలే కదా, ఆర్టికల్ పక్కన ఒకటే వర్డ్ ఉంది. ఆర్టికల్ అనేది దేనికోసం వస్తుంది, ఫస్ట్ నౌన్ కోసం వస్తుంది. కాబట్టి ఇక్కడ దాని ఆర్టికల్ ఉంది, పక్కన పార్క్ ఉంది, కాబట్టి సో పార్క్ అనేది ఏమవుతుంది అక్కడ, నౌన్ అవుతుంది అనమాట, నౌన్. మిగతా చూసుకుంటే ఐ అనేది ప్రనౌను. ఓకేనా, మస్ట్ అనేది ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్, మోడల్ వర్బ్. క్లీన్ అనేది ఏంటిదంటే మెయిన్ వర్బ్, క్లీన్ అనేది మెయిన్ వర్బ్. మై రూమ్ చాలా ఇంపార్టెంట్ అండి, రూమ్ అనేది నౌను. మై అనేది ఏంటో తెలుసా, చాలామంది ప్రనౌన్ అనుకుంటారు, కానీ మై అనేది మనకు అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్ అండి. ఓకేనా, మై అనేది ఏంటిది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ అనమాట. మై, అవర్, యువర్, హిస్, హర్, ఓకేనా, దేర్, ఇవన్నీ మనకు పొసెసివ్ అడ్జెక్టివ్స్, కాబట్టి అది అడ్జెక్టివ్ కేటగిరీ కిందకి వెళ్తుంది. బిఫోర్ గోయింగ్ టు ద పార్క్, బిఫోర్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ఓకేనా, సో మనకు గోయింగ్ అనేది ఇక్కడ మనకు నౌన్ అవుతుంది. గోయింగ్ అనేది ఏమవుతుంది, జెరెండ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, గోయింగ్ అనేది ఏమవుతుంది, జెరెండ్ అవుతుంది, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ తోటి ఉంటేనేమో వెర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ లేకుంటే ఇక్కడ ఉంటే జెరెండ్ అవుతుంది. టు అనేది ప్రిపోజిషన్, మళ్ళీ దా అనేది ఆర్టికల్, పార్క్ అనేది నౌన్. ఎనీవే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 6th క్వశ్చన్. రిఫ్రెషింగ్ వాటర్ ఈజ్ ఆల్వేస్ ఏ ట్రీట్ ఆన్ ఏ హాట్ డే. చూడండి ఇక్కడ మనకు సో ట్రీట్, ఏ ట్రీట్, ఏ అనేది ఆర్టికలే కదా. ఓకేనా, ఏ అనేది ఏంటి మనకు ఆర్టికలే కదా, కాబట్టి ఇక్కడ మనకు ఆర్టికల్ పక్కన ఒకటే వర్డ్ ఉంది, ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది. ఆర్టికల్ పక్కన ఉంది కాబట్టి ఏంటిది మనకు నౌన్. సో ట్రీట్ అనేది ఏమవుతుంది మనకు అక్కడ, నౌన్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ టు సీ ద యంగ్ మ్యాన్ రిటర్న్ హోమ్ సేఫ్లీ. రైట్, ఎవ్రీవన్ అండర్లైన్ చేసాడు. చెప్పండి ఇంకా. చూడండి ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వర్బే కదా, వాజ్ అనేది హెల్పింగ్ వర్బే కదా. ఇక్కడ ఈ సెంటెన్స్ మొత్తం దేని గురించి మాట్లాడుతుంది, ఎవ్రీవన్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ముందు వచ్చేది మనకు సబ్జెక్టే కదా, కాబట్టి ఎవ్రీవన్ అనేది ఏమవుతుంది మనకు, సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మరి సబ్జెక్ట్ అంటే నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి కదా. ఎవ్రీవన్ అనేది అయితే పేరు కాదు కదా అది, కాబట్టి అదేమవుతుంది, ప్రనౌన్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. రైట్, మిగతా చూసుకుంటే వాజ్ అనేది అక్కడ హెల్పింగ్ వర్బ్, హ్యాపీ అనేది అడ్జెక్టివ్. చూడండి హ్యాపీనెస్ అనేది నౌన్, హ్యాపీ అనేది అడ్జెక్టివ్. ఓకేనా, నెక్స్ట్ టు సీ, టు అనేది ప్రిపోజిషన్, మళ్ళీ సి అనేది వెర్బు, దా అనేది ఆర్టికల్, యంగ్ అనేది మనకు అడ్జెక్టివ్, మ్యాన్ అనేది మనకు నౌను, రిటర్న్ అనేది వెర్బు,
హోమ్ అనేది మళ్ళీ నౌను. సో సేఫ్లీ అనేది యాడ్వర్బ్. ఎలా రావాలి? సేఫ్గా రావాలి. సో సేఫ్ అనేది అడ్జెక్టివ్, సేఫ్లీ అనేది యాడ్వర్బ్. ఎల్వై తోటి ఎండ్ అయింది కదా, అది యాడ్వర్బ్ అవుద్ది. ఓకేనా? ద స్టార్స్ ఆర్ షైనింగ్ బ్రైట్ టు నైట్. సో ఇక మనకు షైనింగ్ బ్రైట్లీ అని పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? ద స్టార్స్ ఆర్ షైనింగ్ బ్రైట్లీ, రైట్? ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ద స్టార్స్, దా అనేది ఆర్టికల్, స్టార్స్ అనేది ఏంటి ఏమవుతుంది మనకు? నౌన్ అవుతుంది. అయిపోయింది ఆన్సర్. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, షైనింగ్ అనేది మనకు మెయిన్ వర్బ్, బ్రైట్లీ అనేది మనకి ఏమవుతుంది అంటే యాడ్వర్బ్ అవుతుంది అండి. టు నైట్ అంటే ఎప్పుడు? ఇప్పుడు, కాబట్టి ఇది కూడా మనకు యాడ్వర్బే. బ్రైట్ అవుతున్నాయి, ఎప్పుడు అవుతున్నాయి బ్రైట్? ఓకే, షైన్ ఎప్పుడు అవుతున్నాయి అని, రైట్? కాబట్టి ఇది మనకు యాడ్వర్బ్ అవుతుంది. టుమారో, ఎస్టర్డే, ఇవన్నీ మనకి యాడ్వర్బ్స్ అవుతాయి జనరల్గా. నెక్స్ట్, ఓచ్ యు ఆర్ హర్టింగ్ మీ. చూడండి ఇక్కడ మనకు ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కదా, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటే, ఓకేనా, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటే అది మనకి ఏమవుతుందండి? ఇంటర్జెక్షన్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. యు అనేది ప్రనౌను, ఆర్ అనేది హెల్పింగ్ వర్బు, హట్టింగ్ అనేది మెయిన్ వర్బు, సో మీ అనేది మనకు మళ్ళా ప్రనౌన్ అవుతుంది. ఓకేనా? 10th క్వశ్చన్. అథ్లెటిక్స్ మస్ట్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ టు స్టే ఇన్ షేప్. రైట్. చూడండి ఇక్కడ మనకు అథ్లెటిక్స్ మస్ట్ ఎక్సర్సైజ్, ఇది మనకు హెల్పింగ్ వర్బే కదా, ఇది మనకు మెయిన్ వర్బ్ కదా, కాబట్టి సెంటెన్స్ అనేది అథ్లెటిక్స్ గురించి మాట్లాడుతుంది. సో అథ్లెటిక్స్ అనేది అక్కడ మనకు నౌన్ అవుతుంది. కాబట్టి అథ్లెటిక్స్ ఏంటిది మనకు నౌన్. మిగతా చూద్దాం. మస్ట్ అనేది హెల్పింగ్ వర్బు, ఎక్సర్సైజెస్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. మస్ట్ ఎక్సర్సైజ్, ఓకేనా, ఇది మనకు మెయిన్ వర్బ్ అవుతుంది అండి. సో రెగ్యులర్లీ ఎప్పుడెప్పుడు చేయాలి ఎక్సర్సైజు, ఎప్పుడెప్పుడు అని చెప్తుండే కదా, సో వెర్బుని మోడిఫై చేస్తుంది ఇక్కడ. కాబట్టి రెగ్యులర్లీ అనేది యాడ్వర్బు, ఓకే, టు అనేది ప్రిపోజిషన్, స్టే, టూ పక్కన జనరల్గా V1 వస్తుందండి, మెయిన్ వర్బ్ వన్ మీద, రైట్? కాబట్టి ఇక్కడ టు స్టే అనేది మనకు V1, ఇన్ అనేది మనకు ప్రిపోజిషన్, షేప్ అనేది మనకు నౌన్. టు స్టే ఇన్ షేప్, ఓకేనా. సో షేప్ అనేది మనకు నౌన్ అవుతుంది. నెక్స్ట్, కేర్లెస్నెస్ కాజ్డ్ ద బాయ్ టు ఫాల్ డౌన్ ద స్టేర్స్. కేర్లెస్నెస్, చూడండి ఇక్కడ మనకు సెంటెన్స్, ఇది మనకు వెర్బ్ అండి. దేని గురించి మాట్లాడింది? కేర్లెస్నెస్ గురించి మాట్లాడింది. కాబట్టి ఇది మనకు కంపల్సరీ నౌనే కదా, ప్రొనౌన్ కాదు, అది నౌన్ అవుతుంది. నౌన్ అది వెర్బ్. ద బాయ్, దా అనేది ఆర్టికల్, బాయ్ అనేది మనకు మళ్ళీ నౌన్. టు ఫాల్ డౌన్ ద స్టేర్స్, స్టేర్స్ అంటే మెట్లు, స్టెప్స్ అన్నమాట. టు ఫాల్, టూ అనేది ప్రిపోజిషన్, ఫాల్ అనేది వెర్బ్. సో డౌన్ ద స్టేర్స్, ఇక్కడ నౌన్ ఉంది కాబట్టి ఈ డౌన్ అనేది ఏమవుతుంది అంటే ప్రిపోజిషన్ అవుతుంది అండి. ఓకేనా? సో మెట్ల కింద అట్లా పడిపోయాడు అని, రైట్? కాబట్టి ఇక్కడ మనకు పడిపోవడం జరిగింది ఆ కేర్లెస్నెస్ వల్ల బాయ్ ఏం చేశాడంటే కింద పడిపోవడం జరిగింది అనమాట, రైట్? కాబట్టి ఇక్కడ మనకు డౌన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఐ ఎంజాయ్డ్ వాచింగ్ యువర్ పర్ఫార్మెన్స్ టు నైట్ ఆన్ స్టేజ్. నేను ఎంజాయ్ చేశాను. చూడండి, ఐ అనేది ఏంటిది ఇక్కడ? ప్రొనౌన్. ఎంజాయ్డ్ అనేది V2 వెర్బ్, అది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో వాచింగ్ యువర్ పర్ఫార్మెన్స్, చూడండి ఇక్కడ వాచింగ్ అనేది ఏమవుతుందంటే జెరెండ్ అవుద్ది, నాను అంటే నౌన్ అవుతుంది. చూడండి, ఎప్పుడైనా V4 అనేది వర్బ్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు, అడ్జెక్టివ్ అవ్వచ్చు. వెర్బ్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు, అడ్జెక్టివ్ అవ్వచ్చు. వెర్బ్ ఎప్పుడు అవుతుంది అంటే ఇది వెర్బ్ కావాలంటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి అక్కడ. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ అనే ఉండాలి. అవేం లేవు కాబట్టి ఇది మనకు వెర్బ్ కాదు. అడ్జెక్టివ్ అవ్వాలంటే ఏంటి? ఒక నౌన్ని మోడిఫై చేయాలన్నమాట. సింగింగ్ గర్ల్స్, అట్లా మోడిఫై. ఇంట్రెస్టింగ్ స్టోరీ, మోడిఫై చేయాలన్నమాట నౌన్ని. ఇక్కడ ఏ నౌన్ని మోడిఫై చేస్తలేదు, జస్ట్ వాచింగ్, చూడడం అనమాట. కాబట్టి ఇది మనకు జెరెండ్. యువర్ పర్ఫార్మెన్స్, యువర్ని అండర్లైన్ చేసిండు ఇక్కడ మనకు. సో యువర్ పర్ఫార్మెన్స్, ANCE ENCE చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. ANCE ENCE తోటి ఎండ్ అవుతే వాటిని ఏమంటాం మనము? జనరల్గా నౌన్స్ అంటాం. ANCE ENCE అని సఫిక్సెస్ తోటి ఎండ్ అవుతే వాటిని ఏమంటాం మనము? నౌన్స్ అంటాం. కాబట్టి ఇది మనకు నౌన్. యువర్ పర్ఫార్మెన్స్, చూడండి, నీ యొక్క పర్ఫార్మెన్స్. చాలామంది యువర్ అనేది ఏం చేస్తారంటే ప్రొనౌన్ అనేది ఆన్సర్ పెడతారండి, కానీ యువర్ అనేది మనకి ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్ అన్నమాట. ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. మీకు రాస్తా చూడండి కొన్ని వర్డ్స్. చూడండి ఇక్కడ మైన్, నా యొక్క, నాదే, రెండు మనకు పొసెసివే.
నెక్స్ట్ మనకు అవర్ అవర్స్, యువర్ యువర్స్, ఓకేనా. నెక్స్ట్ మనకు దేర్ దేర్స్, ఇంకా హిజ్ అనేది మనకు రెండిట్లలో ఉంటుంది. హర్ హర్స్, నెక్స్ట్ ఇట్స్ ఇట్స్, ఇట్స్ అనేది ఇంకా రెండిట్లలో వస్తుంది. ఈ రెండింటిని పక్కన పెడితే మై మైన్ ఉంది కదా, ఇవి మనకు పొసెసివ్ అడ్జెక్టివ్స్ అండి. ఇవేంటివి? మై కానీ, అవర్ కానీ, యువర్ కానీ పొసెసివ్ అడ్జెక్టివ్స్. వీటి పక్కన నౌన్ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే. అడ్జెక్టివ్ అంటేనే పక్కన నౌన్ తెచ్చుకుంటుంది కదా. సో పొసెసివ్ అడ్జెక్టివ్స్ అనమాట ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్. మైన్ కానీ, అవర్స్ కానీ, యువర్స్ కానీ, దేర్స్ కానీ, ఓకేనా, హర్స్ కానీ, ఓకే. ఇది రెండిట్లలో ఉంటుంది సేమ్, కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే హర్స్ వర్, హర్స్ కూడా ఇందులోనే ఉంటుంది. మైను, అవర్స్, యువర్స్, దేర్స్, హర్స్ ఇవి మనకు సో కంపల్సరీ ఏమవుతాయంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఇవేమవుతాయంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. ఇది ఓకేనా. అది కాబట్టి ఇక్కడ యువర్ అంటే అది మనకు అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్ అనమాట. యువర్ పర్ఫార్మెన్స్. సో యువర్ అనేది ఏంటిది ఇక్కడ మనకు అడ్జెక్టివ్. సో టు నైట్ ఆన్ స్టేజ్, టు నైట్ అంటే మనకి ఇది కలిపి రాసుకోండి, యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఆన్ స్టేజ్, ఆన్ అనేది ప్రిపోజిషన్, స్టేజ్ అనేది మనకు నౌన్ అవుతుంది అనమాట, అంతే. 13th క్వశ్చన్. అవర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అరైవ్డ్ ఎహెడ్ ఆఫ్ టైం. టైం కంటే ముందే వచ్చారు అనమాట. రైట్. చూడండి ఇక్కడ మనకు గ్రూప్ని అండర్లైన్ చేశాడండి. అవర్ అనేది ఏంటిది మనకు పొసెసివ్ అడ్జెక్టివే కదా. పొసెసివ్ అడ్జెక్టివ్ పక్కన కంపల్సరీ ఏముంటుందండి? నౌన్ అనేది ఉంటుంది. పొసెసివ్ అడ్జెక్టివ్ పక్కన ఏముంటుంది? కంపల్సరీ నౌన్ అనేది ఉంటుంది. కాబట్టి గ్రూప్ అనేది ఒక నౌన్. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? నౌన్. మీతో చూద్దాం. అవర్, అవర్ అనేది అడ్జెక్టివ్, రైట్. ఆఫ్ అనేది ఏంటిది? మళ్ళీ ప్రిపోజిషన్. స్టూడెంట్స్ అనేది ఏంటిది? నౌన్. అరైవ్డ్ ఇక్కడ ఉంది వెర్బో, ఇది సింపుల్ పాస్ట్లో ఉందన్నమాట. డైరెక్ట్ V2 లాగా ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్. ఇది మనకు వెర్బ్. ఎహెడ్ ఆఫ్ టైం చాలా ఇంపార్టెంట్ అండి. వచ్చారు, ఎప్పుడు వచ్చారు? టైం కంటే ముందే వచ్చారు. ఇట్లా మనకు ఎహెడ్ ఆఫ్ రెండు ఉన్నాయి కదా వర్డ్స్. అప్పుడు ఫస్ట్ది మనకి ఏమవుతుంది అంటే యాడ్వర్బ్ అవుద్ది. ఈ ఆఫ్ అనేది మనకి ఏమవుతుంది అంటే ప్రిపోజిషన్ అవుతుంది. ఒక నౌన్ ముందు ఇలా మనకు రెండు వర్డ్స్ వచ్చాయి అంటే ఫస్ట్ది ఏమో యాడ్వర్బ్ అవుతుంది, తర్వాత అదేమో ప్రిపోజిషన్ అవుతుంది. వచ్చారు, ఎప్పుడు వచ్చారు? అహెడ్, ముందే వచ్చారు అని. యాడ్వర్బ్ ఆఫ్ టైం లాగా తీసుకుంటాం దాన్ని, రైట్. కాబట్టి ప్రిపోజిషన్, మళ్ళీ టైం అనేది కూడా ఏమవుతుంది మనకు? నౌన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ద విన్నింగ్ టీమ్ విల్ రిసీవ్ ఏ బ్లూ రిబ్బన్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇంకా ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ద విన్నింగ్ టీమ్ విల్ రిసీవ్ ఏ బ్లూ రిబ్బన్. ఇక్కడ విల్ అనేది ఇక్కడ వెర్బ్ ఇక్కడ ఉంది, హెల్పింగ్ వర్బ్. చూడండి ఇక్కడ అందరు జాగ్రత్తగా. దా అనేది ఏంటిది? ఆర్టికల్. టీమ్ అనేది ఏంటిది అండి? నౌన్. టీమ్ అనేది ఏంటి మనకు? నౌన్. ఆన్సర్ అయిపోయింది, ఓకే. మిగతా వర్డ్స్ కూడా చూస్తున్నాం. ద విన్నింగ్ టీమ్, గెలిచే టీం అనమాట, గెలుస్తూ ఉన్న టీం అనమాట. కాబట్టి ఇక్కడ మనకు విన్నింగ్ అనేది ఇక్కడ ఏమవుతుంది అండి? చాలామంది ఇంగు ఫామ్ కనిపించగానే దాన్ని ఏమనుకుంటారు అంటే వెర్బే అనుకుంటారు ఎప్పుడు. కానీ ఒక ఇంగు ఫామ్ అనేది V4, చూడండి, ఒక V4 అనేది వర్బ్ అవుద్ది, నౌన్ అవుద్ది, నెక్స్ట్ అడ్జెక్టివ్ కూడా అవుతుంది అనమాట. వెర్బ్ అయ్యేటప్పుడు మెయిన్ వర్బ్ అంటాం, సో నౌన్ అయ్యేటప్పుడు జెరెండ్ అంటాం, అడ్జెక్టివ్ అయ్యేటప్పుడు పార్టిసిపల్ అంటాం, ఓకేనా? అది రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఈ విన్నింగ్ టీమ్ని మోడిఫై చేస్తుంది ఇక్కడ. ఇది విన్నింగ్ అనేది అంటే ఒక నౌన్ని మోడిఫై చేస్తుంది. ఒక నౌన్ని మోడిఫై చేస్తే దాన్ని మనం ఏమంటామండి? అడ్జెక్టివ్ అంటాం. ఒక నౌన్ని మోడిఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం? అడ్జెక్టివ్ అంటాం. కాబట్టి నౌన్ని మోడిఫై చేస్తే దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకు విన్నింగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. పక్కన పెట్టండి. నెక్స్ట్ మనకు విల్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, రిసీవ్ అనేది మనకు మెయిన్ వర్బ్ కదా. ఏ బ్లూ రిబ్బన్, ఇక్కడ ఏ బ్లూ రిబ్బన్. చూడండి, ఆర్టికల్ వచ్చింది అంటే నౌన్ తోటి ఎండ్ అవుతుంది. ఏ బ్లూ రిబ్బన్ అంటే ఇక మనకు రిబ్బన్ అనేది నౌన్ అవుతుంది. ఎలాంటి రిబ్బన్ అది? బ్లూ రిబ్బన్. కాబట్టి బ్లూ అనేది మన కలర్ గురించి, ఆ రిబ్బన్ యొక్క కలర్ మాట్లాడుతుంది కదా, రిబ్బన్ని మోడిఫై చేస్తుంది కదా, రిబ్బన్ని మోడిఫై చేస్తుంది. కాబట్టి ఇక్కడ బ్లూ అనేది మనకి ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ అడ్జెక్టివ్. బ్లూ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది అనమాట అది. నెక్స్ట్, జాసోన్ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. జాసోన్ ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్, చాలా ఇంపార్టెంట్. జాసోన్ అనేది నౌను, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బు. చూడండి, ఆర్టికల్ వచ్చింది అంటే నౌన్ తోటి ఎండ్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్ అనేది ఇక్కడ మనకు నౌన్.
యాన్ అనేది మనకి ఇండెఫినెట్ ఆర్టికల్. మరి ఇప్పుడు ఇంటెలిజెంట్ అనేది ఏమవుతుందండి, ఎలాంటి స్టూడెంటో అని ఆ స్టూడెంట్ని మోడిఫై చేస్తుంది కదా. బట్ ఇప్పుడు ఇంటెలిజెంట్ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్. ఇంటెలిజెంట్ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంటెలిజెంట్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుద్ది అండి. రైట్. ఇంకో పాయింట్ చూడండి, మనకు 2 వర్డ్స్ ఉంటాయి, ఇంటెలిజెంట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెంట్, ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. రెండింటికి తేడా ఎట్లా కనిపెట్టాలి, ఇంటెలిజెంట్, ఇంటెలిజెన్స్. చూడండి ఇక్కడ అందరూ ఒకటేమో, రెండింటికి డిఫరెన్స్ మీనింగ్ ఒకటే, కానీ ఒకటేమో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఒకటేమో అడ్జెక్టివ్, ఒకటేమో నౌన్ అండి. ఎట్లా కనిపెడతాం అడ్జెక్టివ్ అని చూడండి, మీకు క్లాసెస్లో క్లియర్గా చెప్పాను నేను. ఒక వర్డ్ అడ్జెక్టివా కాదని మనం ఎట్లా కనిపెడతామంటే, ఏ వర్డ్ అయినా సరే, ఏ అడ్జెక్టివ్ అయినా సరే పక్కన నౌన్ని తెచ్చుకుంటుంది. ఎందుకంటే అడ్జెక్టివ్ అంటేనే నౌన్ని మోడిఫై చేసేది కదా. కాబట్టి ఒకటి అడ్జెక్టివ్ కావాలి అంటే దాని పక్కన నౌన్ని తెచ్చుకునే కెపాసిటీ దానికి ఉండాలన్నమాట. మరి ఇప్పుడు ఇంటెలిజెన్స్ బాయ్ అంటామా, ఇంటెలిజెంట్ బాయ్ అంటామా, ఇంటెలిజెంట్ బాయ్ అంటాం. ఇంటెలిజెంట్ అనేది పక్కన నౌన్ని తెచ్చుకొని దాన్ని మోడిఫై చేస్తుంది. కాబట్టి అడ్జెక్టివ్ కావాలి అంటే చిన్న ట్రిక్ ఏం అప్లై చేయాలంటే, దాని పక్కన నౌన్ పెట్టి చూడాలి. దాని పక్కన నౌన్ వచ్చి అది మోడిఫై అవుతుంది అనుకోండి, అప్పుడు అది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇంటెలిజెన్స్ పక్కన నౌన్ రాదు ఇంకా. కాబట్టి ఇంటెలిజెన్స్ అనేది నౌన్, ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్. ఎందుకంటే ఇది పక్కన నౌన్ తెచ్చుకొని దాన్ని మోడిఫై చేస్తుంది. నౌన్ని మోడిఫై చేసేది మనకు అడ్జెక్టివ్. అట్లా ఇంపార్టెన్స్, ఇంపార్టెంట్, నెగ్లిజెన్స్, నెగ్లిజెంట్, ఇట్లా. సో దీంతో మనం ఏం డిరైవ్ చేయొచ్చు అంటే ఈఎన్సిఈ. చూడండి, ఈఎన్సిఈ ఏఎన్సితో ఎండ్ అవుతానేమో నౌన్స్ అవుతాయి. అదే ఈఎన్టీ ఏఎన్టీతో ఎండ్ అవుతానేమో అది జనరల్గా అడ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట. అట్లా. ఓకేనా. నెక్స్ట్ 16th క్వశ్చన్, నైబర్హుడ్ చిల్డ్రన్. చూడండి ఇక్కడ మనకు నైబర్హుడ్ చిల్డ్రన్, ఇక్కడ మనకు నైబర్హుడ్ చిల్డ్రన్ అంటే ఆర్ అనేది ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ కదా. చిల్డ్రన్ అనేది ఏంటిది మనకు నౌన్. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది నౌన్ని మోడిఫై చేసే వర్డ్ లాగా ఉంది ఇక్కడ. ఇప్పుడు కంపల్సరీ ఇక్కడ నైబర్హుడ్ అనేది అడ్జెక్టివే అవుతుంది. జనరల్గా హుడ్ అనేది మనకు నౌన్ అవుతుంది, కానీ ఇక్కడే మనకి ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే చిల్డ్రన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి. ఆర్ గ్యాదరింగ్, గ్యాదరింగ్ అనేది మనకు మెయిన్ వర్బ్. రైట్. అవుట్ సైడ్ టు ప్లే. ఆర్ గ్యాదరింగ్, ఎక్కడ గ్యాదర్ అవుతున్నారు, అవుట్ సైడ్. ఎక్కడ గ్యాదరింగ్ అవుతున్నారు, ఎక్కడ అవుతున్నారు, వెర్బ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటుండు. కాబట్టి వెర్బుని మోడిఫై చేస్తుంది కాబట్టి అవుట్ సైడ్ అనేది మనకు యాడ్వర్బ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టు అనేది ఆల్రెడీ వర్డ్ ప్రిపోజిషన్ ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఒకటి యాడ్వర్బ్ కింద తీసుకుంటే ఒకదాన్ని ప్రిపోజిషన్ కింద తీసుకుంటాం. ఇట్లా 2 ఉంటాయి. హెడ్ ఆఫ్ అని వచ్చింది కదా, హెడ్ అనేది యాడ్వర్బ్, ఆఫ్ అనేది ప్రిపోజిషన్. అట్లనే ఇక్కడ అవుట్ సైడ్ అనేది యాడ్వర్బ్, టు అనేది ప్రిపోజిషన్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఓకేనా, గ్యాదరింగ్ అవుట్ సైడ్ టు ప్లే. ప్లే అనేది మనకు వెర్బ్ అవుద్ది. మళ్ళీ ప్లే అనేది మనకు వెర్బ్ అవుద్ది అనమాట. రైట్. కాబట్టి ఎనీవే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, అవుట్ సైడ్ అనేది యాడ్వర్బ్. 17, హూస్ బుక్ ఈజ్ దిస్. చెప్పండి చూద్దాం ఆన్సర్. హూస్ బుక్ ఈజ్ దిస్. హూస్ బుక్ ఈజ్ దిస్ అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి. హూస్ బుక్, బుక్ అనేది మనకు నౌన్ కదా, ఎవరి యొక్క బుక్. సో ఇక్కడ బుక్నే మోడిఫై చేస్తుంది. మై బుక్, హిస్ బుక్, హర్ బుక్ అంటాం కదా. ఇక్కడ కంపల్సరీ నౌన్ ముందు వచ్చింది కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ ప్లేస్ అన్నమాట. సో ఇది మనకు అడ్జెక్టివ్ ప్లేస్. కాబట్టి హూస్ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్. నెక్స్ట్, ఐ కెన్ సీ మై రిఫ్లెక్షన్ ఇన్ మై న్యూ కార్. ఇన్ మై న్యూ కార్. కార్ అనేది ఏంటిది, నౌను. మరి ఏ కారు, కొత్త కారు. కార్ని మోడిఫై చేస్తుంది కదా, నౌన్ని మోడిఫై చేస్తుంది కదా. నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి న్యూ అనేది ఏమవుతుంది మనకు, అడ్జెక్టివ్. న్యూ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మిగతా చూద్దాం. ఐ అనేది ప్రొనౌను, కెన్ అనేది హెల్పింగ్ వర్బ్, సి అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. రైట్. మై రిఫ్లెక్షన్ అంటే మై అనేది ఏంటిది, అడ్జెక్టివ్. మై, అవర్, యువర్, హిస్, హర్, ఇవి మనకు అడ్జెక్టివ్స్. సో మై ఇది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ పక్కన కంపల్సరీ ఏమొస్తుంది, నౌన్ వస్తుంది. పొసెసివ్ అడ్జెక్టివ్ అనమాట ఇది సింపుల్గా. పొసెసివ్ అడ్జెక్టివ్ పక్కన కంపల్సరీ నౌన్ వస్తుంది. నెక్స్ట్ ఇన్ అనేది మనకి ఏంటిది, ప్రిపోజిషన్. మళ్ళా మై అనేది మనకి ఏంటిది, మై అనేది ఏంటిది, మళ్ళా అడ్జెక్టివే, పొసెసివ్ అడ్జెక్టివ్. సో న్యూ అనేది అడ్జెక్టివ్, మళ్ళా కార్ అనేది నౌన్. నెక్స్ట్ 19th క్వశ్చన్, ద ఎల్లో డక్లింగ్స్ ఫాలో దేర్ మదర్ వెరీ క్లోజ్లీ. చూడండి ఇక్కడ మనకు ఫాలో అనేది వెర్బ్,
ద ఎల్లో డక్లింగ్స్, బాతులు ఉంటాయి కదా, డక్లింగ్స్ అనేది మనకు నౌన్ అండి. ఇక్కడ వెర్బ్ ఇక్కడ ఉంది కదా, దేని గురించి మాట్లాడుతుంది? డక్లింగ్స్. దా అనేది ఆర్టికల్, డక్లింగ్స్ అనేది మనకు నౌన్. మరి ఇప్పుడు ఎలాంటి డక్లింగ్స్? ఎల్లో కలర్ ఉన్న డక్లింగ్స్ అనమాట. కాబట్టి ఎల్లో అనేది డక్లింగ్స్ ఎలా ఉన్నాయో చెప్తుంది, మోడిఫై చేస్తుంది. సో ఎల్లో అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది అండి? అడ్జెక్టివ్. ఈ డక్లింగ్స్ ఎలా ఉన్నాయో చెప్తుంది కదా, సో ఎల్లో అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ద ఎల్లో డక్లింగ్స్ అనేది నౌన్, ఫాలో అనేది వెర్బు, దేర్ అనేది మళ్ళీ మనకు పొసెసివ్ అడ్జెక్టివ్, మదర్ అనేది మళ్ళీ మనకు నౌను. ఓకేనా? వెరీ క్లోజ్లీ. చూడండి ఇక్కడ మనకు ఫాలో దేర్ మదర్ క్లోజ్లీ. యాక్చువల్గా క్లోజ్లీ అంటే ఎలా ఫాలో అవుతున్నాయి? క్లోజ్, దగ్గరగా. అంటే ఇది మనకి యాడ్వర్బ్. క్లోజ్లీ అనేది యాడ్వర్బ్ అండి. మరి ఇప్పుడు వెరీ అనేది ఏం చేస్తుంది? వెరీ క్లోజ్లీ. ఈ క్లోజ్లీనే మోడిఫై చేస్తుంది అది ఇక్కడ. కాబట్టి ఇక్కడ క్లోజ్లీనే మోడిఫై చేస్తుంది కాబట్టి క్లోజ్లీ అనేది ఆల్రెడీ యాడ్వర్బ్. వెరీ అనేది యాడ్వర్బ్నే మోడిఫై చేస్తుంది కాబట్టి వెరీ అనేది కూడా ఏమవుతుంది? ఇక్కడ యాడ్వర్బే అవుతుంది అనమాట. వెరీ అనేది అండర్లైన్ చేసి అడిగింది అనుకోండి, యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేసేది కూడా యాడ్వర్బే అనమాట. ఓకేనా? ఇప్పుడు వెరీ అనేది కూడా యాడ్వర్బే. ఎనివే ఆప్షన్ 4. 20. మై డాక్టర్ స్పీక్స్ ఇన్ ఏ కామ్ వాయిస్. మై డాక్టర్ స్పీక్స్ ఇన్ ఏ కామ్ వాయిస్. స్పీక్స్ అనేది V1కి ఎస్ యాడ్ అయి ఉంది, క్లియర్గా తెలుస్తుంది అక్కడ. వెర్బ్ అది, వెర్బ్ అదే కదా, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. స్పీక్స్ అనేది మనకు వెర్బ్. ఆప్షన్ మై డాక్టర్. మై అనేది మనకు మళ్ళీ పొసెసివ్ అడ్జెక్టివ్, డాక్టర్ అనేది మనకు నౌన్ అవుతుంది, ఇది సబ్జెక్టు, అయినా కదా మాట్లాడేది. కాబట్టి మనకు నెక్స్ట్ ఇన్ అనేది ఏంటిది? ప్రిపోజిషన్. ఏ అనే ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ వచ్చింది కాబట్టి లాస్ట్లో నౌన్ అవుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఏ వాయిస్? కామ్ వాయిస్ అనమాట. వాయిస్ అనేది నౌన్ కాబట్టి కామ్ అనేది ఆ నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్. కామ్ అనేది అడ్జెక్టివ్, వాయిస్ అనేది నౌన్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వి విల్ సెలబ్రేట్ యువర్ ప్రమోషన్ టుమారో. చూడండి ఇక్కడ వి విల్ సెలబ్రేట్ యువర్ ప్రమోషన్ టుమారో. టుమారో చూడండి ఇక్కడ టుమారో అనేది దేని గురించి మాట్లాడుతుందండి? చాలామంది టుమారోని నౌన్ అనుకుంటారు. నౌన్ కూడా అవుద్ది, ఎట్లా అవుతుందో నేను చెప్తాను. వి విల్. వి అనేది ప్రిపోజిషన్, వి అనేది మనకు ప్రణౌను, విల్ అనేది మనకు హెల్పింగ్ వర్బు. మేము సెలబ్రేట్ చేస్తాం, హెల్పింగ్ వర్బ్ పక్కన మెయిన్ వర్బ్, ఇది వెర్బు. అది ప్రణౌను, హెల్పింగ్ వర్బు, మెయిన్ వర్బు. యువర్ ప్రమోషన్. యువర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ పక్కన నౌన్ వస్తుంది కాబట్టి ప్రమోషన్. అయినా ఐఓఎన్తో ఎండ్ అయితే మనకు నౌన్స్. నెస్ క్లియర్గా ఉంటుంది, క్లాస్లో ఇంకా చాలా ఉంటాయి. ఐఓఎన్, ఐటీవై, డిఓఎం, ఎన్ఈఎస్ఎస్ ఈ సఫిక్సెస్ తోటి ఎండ్ అవుతాయి మనకు నౌన్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో మనకి ఇవి నౌన్ అనమాట, రైట్? అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. టుమారో అయితే మేము సెలబ్రేట్ చేస్తాం, నీ ప్రమోషన్ని రేపు సెలబ్రేట్ చేస్తాం. ఈ టుమారో అనేది ఏం చెప్తుంది అంటే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము, ఎప్పుడు చేస్తాము అంటే వెర్బ్ అనేది ఎప్పుడు జరుగుద్ది. సో వెర్బ్ అనేది ఎప్పుడు జరుగుద్ది, ఎక్కడ జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఎన్నిసార్లు జరుగుద్ది, ఇవన్నీ చూసుకునేది యాడ్వర్బ్ అనమాట. కాబట్టి సో టుమారో అనేది మనకి ఏమవుతుంది చెప్పండి? యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది మనకి? అది యాడ్వర్బ్ అవుతుంది అనమాట, రైట్? అదే మనకి ఇలా వచ్చినాయి అనుకుంటాం. టుమారో, నెక్స్ట్ వీక్, లాస్ట్ ఇయర్, ఎస్టర్డే, ఇవన్నీ మనకు యాడ్వర్బ్స్ జనరల్గా. అదే మనకి ఇలా ఉందనుకోండి, ఎస్టర్డే వాస్ హాలిడే. ఇక్కడ ఎస్టర్డే అనేది ఏమవుతుందండి? నెక్స్ట్ ఐ వెంట్ ఎస్టర్డే, ఐ వెంట్ దేర్ ఎస్టర్డే. ఇక్కడ ఉంది ఎస్టర్డే, ఇక్కడ ఉంది. ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి సెంటెన్స్ మాట్లాడేది ఎస్టర్డే గురించి. కాబట్టి ఎస్టర్డే అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే నౌన్ అన్న ప్రనౌన్ అన్న కావాలి, ఇది ప్రనౌన్ కాదు కాబట్టి నౌన్. అది అదే ఐ వెంట్ దేర్ ఎస్టర్డే, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళానో చెప్తుంది అనమాట. ఇక్కడ వెర్బ్ అనేది ఎప్పుడు జరిగిందని వెర్బుని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి యాడ్వర్బ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఎస్టర్డేనే అది యాడ్వర్బ్ అవుతుంది, నౌన్ కూడా అవుతుంది అనమాట. ఇట్లా ప్లేస్లు మారుతూ ఉంటాయి అంతే, రైట్? ఇక్కడ సో ఎప్పుడు చేస్తామంటున్నాం కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? టుమారో అనేది యాడ్వర్బ్. నెక్స్ట్ ద టీచర్ ఈజ్ పేషెంట్ విత్ ఆల్ ఆఫ్ హర్ స్టూడెంట్స్. ఈజ్ అనేది ఏంటిది ఇక్కడ? వెర్బ్. ఆప్షన్ 4. ద టీచర్, దానిది ఆర్టికల్, టీచర్ అనేది నౌన్, ఈజ్ పేషెంట్. చూడండి ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే చాలా పేషెంట్గా ఉంటుంది. ఇది మనకు అడ్జెక్టివ్ అండి. షీ ఈజ్ క్లెవర్ అంటాం కదా, క్లెవర్ అనేది అడ్జెక్టివ్ కదా. ద టీచర్ ఈజ్ పేషెంట్, పేషెంట్ అనేది అడ్జెక్టివ్. అయినా ఈఎన్టీ తోటి, ఏఎన్టీ తోటి ఎండ్ అవుతాయి మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి కాబట్టి అడ్జెక్టివ్. విత్ అనేది ప్రిపోజిషన్,
ఓకేనా. ఆల్ అనేది మనకు ప్రొనౌన్, అందరితో ఆల్. ఆఫ్ అనేది ప్రిపోజిషన్. హర్ స్టూడెంట్స్, హర్ అనేది ఇక్కడ ఏమవుతుందండి, పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది హర్ అనేది. తర్వాత స్టూడెంట్స్ అనేది నౌన్ అవుతుంది. ఐ కెన్ సీ బియాండ్ ద ఆరిజిన్, నేను చూడగలను, ఆరిజిన్ అవతల కూడా చూడగలను అని. బియాండ్ ద ఆరిజిన్, ఇక్కడ ఒకటే వర్డ్ ఉంది కాబట్టి ఇది మనకు ప్రిపోజిషన్ అవుతుంది నాన్న. పక్కన నౌన్ ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, ప్రిపోజిషన్ అవుతుంది. బియాండ్ పక్కన ఆఫ్, అబౌట్ అవి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇది యాడ్వర్బ్ అయ్యి అవి ప్రిపోజిషన్ అవుతుంది. రైట్. సో ప్రిపోజిషన్. ఐ అనేది ప్రొనౌన్, కెన్ అనేది హెల్పింగ్ వర్బ్, సి అనేది మెయిన్ వర్బ్, బి అనేది ప్రిపోజిషన్, దా అనేది ఆర్టికల్. ఆర్టికల్ పక్కన వచ్చింది కాబట్టి అది మనకు ఆరిజిన్ అనేది ఏంటిది, నౌన్, ఆరిజిన్. లాస్ట్ నైట్స్ ఆడియన్స్, లాస్ట్ నైట్ యొక్క ఆడియన్స్ అన్నమాట. ఇది మొత్తాన్ని ఏమంటామో తెలుసా మనం, దీన్ని అడ్జెక్టివ్ అంటాం. అపాస్ట్రఫీ ఉంది కదా దాని దగ్గర, అపాస్ట్రఫీ ఉంటే దాన్ని ఏమంటాం, అడ్జెక్టివ్ అంటాం. ఆడియన్స్ అనేది నౌన్. సీముడు అనేది మనకు వెర్బ్ అండి. అయితే సీముడ్ తోటి వచ్చింది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సీముడ్ ఎగ్జైటెడ్ టు సీ ద పర్ఫార్మెన్స్. చూడండి ఇక మనకు, సో సీముడ్ తోటి వచ్చింది, ఓకేనా. ఇది మనకి ఏమవుతుంది అంటే ఎలా కనిపించారంటే ఎగ్జైటెడ్గా కనిపించారు. ఇది మనకు ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది నాన్న. చాలా ఇంపార్టెంట్ ఇది. దే సీమ్డ్ ఎగ్జైటెడ్, దే సీమ్డ్ క్లెవర్, దే సీమ్డ్ ఆనెస్ట్, వాళ్ళు ఆనెస్ట్గా కనిపించారు. ఇట్లా ఎగ్జైటెడ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. రైట్. టు అనేది ప్రిపోజిషన్, సి అనేది మనకు V1 వెర్బ్, దా అనేది ఆర్టికల్, పర్ఫార్మెన్స్ అనేది నౌన్. అది మాత్రం చూసుకోండి. మై సిమ్టమ్స్ ఇంక్లూడ్ ఫీవర్ అండ్ వీక్నెస్. వీక్నెస్ NESS, సాడ్నెస్, హ్యాపీనెస్, వీక్నెస్, NESS తోటి ఎండ్ అవుతుంది, మనకి ఏమవుతుంది, నౌన్ అవుతుంది. మై అనేది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్, సిమ్టమ్స్ అనేది ఏంటిది, నౌన్. ఇంక్లూడ్ అనేది ఇక్కడ వెర్బు, ఇదే కదా వెర్బు. ఫీవర్ అనేది మళ్ళా నౌనే, అండ్ అనేది కంజంక్షన్. ఫీవర్ అండ్ వీక్నెస్, సో నౌన్ అండ్ నౌన్. నెక్స్ట్, ఐ జెంట్లీ పుట్ ద బేబీ డౌన్ ఫర్ ఏ న్యాప్. రైట్. ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఐ జెంట్లీ పుట్ ద బేబీ, నేను అక్కడ ఉంచాను బేబీని, పడుకుంటుందని కింద ఉంచాను అని. పుట్ అట్లా ఉంచాను, పెట్టాను, అక్కడ పెట్టాను అని. ఎలా పెట్టావో చెప్తుంది అక్కడ, జెంట్లీ, ఓకేనా. సో కామ్గా అక్కడ పెట్టాను అని, రైట్, దయతోటి అక్కడ పెట్టాను అని. ఇక్కడ ఎలా పెట్టాను, పుట్ అనేది పెట్టడం వెర్బ్, జెంట్లీ అనేది మనకు ఆ వెర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా. సో ఐ అనేది ప్రొనౌన్, జెంట్లీ అనేది యాడ్వర్బ్, పుట్ అనేది వెర్బ్. ఇక్కడ దా బేబీ, దా అనేది ఆర్టికల్, బేబీ అనేది నౌన్. డౌన్ ఫర్ ఏ న్యాప్, ఇక్కడ రెండు ఉన్నాయండి, డౌన్ ఉంది, ఫర్ ఉంది. అయితే ఓన్లీ ఒకటే వర్డ్ ఉంటేనేమో అది మనకు ప్రిపోజిషన్ అవుతుంది. రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ది మనకు యాడ్వర్బ్ అవుతుంది, ఓకేనా. సెకండ్ది మనకు ప్రిపోజిషన్ అవుతుంది అన్నమాట. ఇది ఫర్ ఏ న్యాప్, నౌన్, ఆర్టికల్ పక్కన వచ్చింది కాబట్టి నౌన్. హో అనేది మనకి ఇంటర్జెక్షన్, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కదా కాబట్టి ఏమవుతుంది, అది ఇంటర్జెక్షన్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఐ డిడెంట్ రియలైజ్, ఐ అనేది ప్రొనౌన్, డిడెంట్ అనేది మనకు హెల్పింగ్ వర్బు, రియలైజ్ అనేది మనకు మెయిన్ వర్బు, దట్ అనేది ఇక్కడ కంజంక్షన్ అండి. ఐ డిడెంట్ రియలైజ్ దట్, ఇదొక సెంటెన్స్, ఇట్ వుడ్ బి ఇదొక సెంటెన్స్, అదొక సెంటెన్స్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కదా, రెండు సపరేట్ సెంటెన్సెస్ కాబట్టి రెండింటిని కలుపుతుంది. సో దట్ అనేది కంజంక్షన్. మళ్ళీ ఇట్ అనేది ఏంటిది, ప్రొనౌన్, వుడ్ అనేది హెల్పింగ్ వర్బు, బి అనేది కూడా హెల్పింగ్ వర్బే. నెక్స్ట్ మనకు సో డార్క్, ఇట్ వుడ్ బి సో డార్క్ ఇన్ ద ఫారెస్ట్, సో డార్క్, చాలా డార్కు అని. ఓకేనా. కాబట్టి ఇక్కడ సో అనేది మళ్ళీ కంజంక్షన్ కాదండి, ఇక్కడ సో డార్క్ ఇన్ ద ఫారెస్ట్. ఓకేనా. నేను అంత రియలైజ్ కాలేదు, సో ఫారెస్ట్, ఓకేనా, ఫారెస్ట్లో చాలా చాలా నల్లగా డార్క్గా ఉందని రియలైజ్ కాలేదు అని. ఇక్కడ మనకు సో డార్క్, షీ సో పూర్ అంటాం కదా, చాలా పూర్ అంటాం కదా, అట్లా అనమాట. సో డార్క్ అనేది ఇక్కడ మనకు అడ్జెక్టివ్, డార్క్ అనేది ఏంటిది, అడ్జెక్టివ్. రైట్. ఇక మనకు సో అనేది ఏమవుతుందండి, యాడ్వర్బ్ అవుద్ది అనమాట, చాలా డార్క్ అనమాట, ఇన్ ద ఫారెస్ట్. ఇన్ అనేది ప్రిపోజిషన్, దా అనేది ఆర్టికల్, ఫారెస్ట్ అనేది మనకి ఏంటిది, నౌన్ అవుతుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్, ద ప్లేన్ ఫ్లే ఓవర్ ద రెయిన్ క్లౌడ్స్. ఓవర్ ఒకటే వర్డ్ ఉంది కాబట్టి ఓవర్ అనేది ఏమవుతుంది, ప్రిపోజిషన్ అవుతుంది. ప్రిపోజిషన్, ఆప్షన్ 4. ద ప్లేన్ అంటే ఏరోప్లేన్, ప్లేన్ అంటే నౌన్, ఫ్లై అంటే మనకి ఇది వెర్బు. ఓవర్ ద రెయిన్ క్లౌడ్స్, క్లౌడ్స్ అనేది నౌన్ అవుతుంది,
రెయిన్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వచ్చింది కదా, రెయిన్ అనేది మనకి అక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. అట్లా ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది. యూ మే పర్చేస్ టికెట్స్ ఎట్ ద డోర్ బట్ దేర్ విల్ బీ అన్ ఎక్స్ట్రా ఛార్జ్. ఓకే, నువ్వు పర్చేజ్ చేయొచ్చు టికెట్స్ డోర్ దగ్గర, కానీ అక్కడ ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఉంటుంది. బట్ చూడండి ఇక్కడ యూ మే పర్చేజ్ ఇదొక సెంటెన్సు, దేర్ విల్ బీ అన్ ఎక్స్ట్రా ఛార్జ్ ఇదొక సెంటెన్సు. రెండు సెంటెన్సెస్ని కలుపుతుంది కాబట్టి బట్ అనేది ఏమవుతుంది చెప్పండి, కలిపేది కాబట్టి కంజంక్షన్ అవుతుంది. కలిపే వాటిని ఏమంటాం మనం, కంజంక్షన్స్ అంటాం. ఓకేనా, కాబట్టి కంజంక్షన్ అనేది ఆన్సర్. ఇక చూడండి మిగతా యూ అనేది ప్రణౌను, మే అనేది హెల్పింగ్ వర్బు, పర్చేజ్ అంటే కొనడం ఇది మెయిన్ వర్బు, వేటిని కొనడం టికెట్స్ అది మనకు నౌన్ అవుతుంది. ఎట్ అనేది ప్రిపోజిషన్, దా అనేది ఆర్టికల్, డోర్ అనేది నౌన్. తర్వాత సో దేర్ చూడండి ఇక్కడ మనకు దేర్ అనేది కూడా మనకు ఒక డమ్మీ సబ్జెక్ట్ అండి, అక్కడ అది మనకి యాడ్వర్బ్ అయ్యే చాయిస్ ఉంటుంది. సో విల్ అనేది హెల్పింగ్ వర్బ్, బి అనేది బీ ఫామ్ హెల్పింగ్ వర్బే, అండ్ ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఆర్టికల్, ఛార్జ్ అనేది ఇక్కడ నౌను, ఎక్స్ట్రా అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. హీ విల్ విజిట్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఫర్ 2 weeks దిస్ సమ్మర్. హీ అనేది ఏంటిది ప్రనౌన్, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. విల్ అనేది హెల్పింగ్ వర్బే, విజిట్ అనేది మెయిన్ వర్బు, హీజ్ అంటే హిస్ గ్రాండ్ పేరెంట్స్ అంటే అతని యొక్క పొసెసివ్ అడ్జెక్టివ్ ఇది. ఫర్ అనేది ప్రిపోజిషన్, 2 అనేది ఇక్కడ 2 weeks అడ్జెక్టివ్ అవుతుంది. వీక్స్ అనేది నౌన్ కాబట్టి 2 అనేది అడ్జెక్టివ్ అవుతుంది. దిస్ సమ్మర్, సమ్మర్ అనేది మనకు నౌను, ఈ దిస్ అనేది మళ్ళీ మనకి ఏమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది. దిస్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి ఇక్కడ, సమంత ఫర్గాట్ టు బ్రింగ్ హర్ హోంవర్క్ టు స్కూల్. హర్ అనేది ఏంటిది అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్ అనమాట. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సమంత నౌన్ అవుతుంది, ఫర్గాట్ అనేది వెర్బ్, ఫర్గెట్ ఫర్గాట్ అని సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఇది. టు బ్రింగ్, 2 అనేది ప్రిపోజిషన్, బ్రింగ్ అనేది మళ్ళీ మనకు V1, హర్ హోంవర్క్ టు స్కూల్ ఇది మనకు క్లియర్గా 2 అనేది ప్రిపోజిషన్, స్కూల్ అనేది మనకు నౌన్. ఓకేనా, కాబట్టి ఇది మనకు ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేసే క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, ఈ క్వశ్చన్స్ ఈ మోడల్ క్వశ్చన్స్ ఏంటంటే కోర్ట్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు, అదేవిధంగా తెలంగాణ టెట్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు అనమాట. కోర్ట్ ఎగ్జామ్స్కి ఎస్పెషల్లీ చేశాం కాబట్టి ఇదే కాన్సెప్ట్స్ మీకు తెలంగాణ టెట్కి కూడా యూజ్ అవుతాయి కాబట్టి మీరు అందరూ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఇది మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 5 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద, రైట్. సో నేను ఏం చెప్పేది ఏంటంటే మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఫస్ట్. ఇందులో నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంతవరకు కాన్సెప్ట్ చెప్తాను, కానీ అసలైన కాన్సెప్ట్ కంపల్సరీగా నేర్చుకునే కాన్సెప్ట్ మన యాప్లో ఉంటుంది. ఓకేనా, మీరు అన్ని కాన్సెప్ట్స్ డీటెయిల్గా నేర్చుకోవాలి, అన్ని నాకు రావాలి అంటే మాత్రం ఇంగ్లీష్ బై సందీప్ సర్ యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ సో హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో కోర్సెస్ ఉంటాయి. టెట్ డిఎస్సి కావాలనుకుంటే టెట్ డిఎస్సి కోర్సెస్ ఓపెన్ చేయండి. 1 month 3 months 6 months అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, ఆ కోర్సెస్ తీసుకొని క్లాసెస్ వింటే చాలు. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, రైట్. సో మీకు అక్కడ సో మన బుక్ కావాలనుకుంటే బుక్ కూడా తీసుకోవచ్చు అండి. డిఎస్సి టెట్ వాళ్ళకు సపరేట్ బుక్, ఈ ఎస్ఐపిసి కోర్టు గ్రూప్స్ ఓకేనా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వాళ్ళకి సపరేట్ బుక్ అనమాట. ఏ బుక్కైనా 320 రూపీసే మన దగ్గర, రైట్. సో మీకు బుక్ యాప్లో మన బుక్ PDF ఫ్రీగా ఉంటుంది, ఒకసారి చదవండి, చదివి నచ్చితేనే ఆ బుక్ను కొనుక్కోండి ఇది. ఓకేనా, ఇది మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి సో ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 5 తెలంగాణ కోర్టు జాబ్స్ వాళ్ళకి. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.